హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుమ క్రియేషన్స్. మీకైతే ఈరోజు నేను సింపుల్వి చూపిస్తాను, హెవీ బ్లౌజులు కూడా చూపిస్తాను, వర్క్ బ్లౌజులు. ఇదైతే ఫుల్ ఆల్ ఓవర్ అండి. ఇది స్టిచ్చింగ్ చేయకముందు వీడియో. ఇది శారీ అంతా కూడా బ్లూ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అండి. ఇది చాలా నీట్గా వచ్చిందండి. వర్క్ అంతా కూడా ముద్దు కుట్టే మొత్తం అంతా కూడా స్టోర్ వర్క్ అయ్యాక మంచి లుక్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం పికాక్ వర్క్ అనమాట, ఫుల్ ఆల్ ఓవర్. కిందంతా కూడా కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్కి బ్యాక్ కూడా కట్ వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చి అయితే గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇది కూడా కొత్త డిజైనే, చాలా నీట్గా వచ్చింది వర్క్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. చెక్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా శారీల బ్లౌజ్కే చేసాము. కానీ నాకు తెలిసినంత మటుకు ఈ క్లాత్ మీద అయితే అనవసరం అండి వర్క్. పొట్టు మీదే బెటర్ మనకి. ఇలాంటి సింపుల్ వర్క్లు అయితే పొట్టు మీద చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే సింపుల్ కదా, థ్రెడ్ అంతా కూడా లైట్ వెయిట్లో వస్తుంది వర్క్. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. సింపుల్ వర్క్ అయినా కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. అది ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం శారీలో లేని కలర్ అయితే మేమైతే యాడ్ చేసాము దీనికి. శారీ అంతా ప్లెయిన్గా ఇదే కలర్, ఒకే కలర్ వచ్చిందండి. ఇదైతే పింక్ బ్లూ కాంబినేషన్ వర్క్. ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా క్లాత్ అయితే అతకమని చెప్పారు. ఇలా క్లాత్కి వర్క్ చేసి హ్యాండ్కి అయితే ఇలా రెడీ చేయమని చెప్పారు. ఇది శారీలో బ్లౌజ్ అండి. శారీ బ్లౌజ్ మీద వర్క్ చేసాము. ఈ క్లాత్ మీద అయితే మనకి క్లాత్ నచ్చితే, క్లాత్ అయితే వర్క్కి అయితే సెట్ అయిపోతుందండి. కానీ వర్క్ మనకి ఈ క్లాత్ మీద నాకు కనిపిస్తుంది అంటే చేసేసుకున్నా ఏం పర్వాలేదు. ఈ కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ ఆగుతుందండి, దీని మీద కనిపిస్తుంది. ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి. ఇది వెనకాల వచ్చిన బుటీస్ని హ్యాంగింగ్స్ కూడా వేసాము మేము. అవి కొంచెం పెద్ద సైజు వేసానమాట. ఇలా అయితే లుక్ బాగా వచ్చింది కదండి. ఈ కలర్ కాంబినేషన్ బట్టి చాలా మంచి లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బట్టి ఇదైతే పెళ్ళికూతురు బ్లౌజ్ అండి. ఇది ఇలా శారీకి కుచ్చులు వేసాము. సేమ్ అదే థ్రెడ్తో వర్క్ అయితే చేసాము. హ్యాండ్స్కి బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ వర్క్. బ్లౌజ్ అంతా కూడా రెడ్ వైట్ కాంబినేషన్ నేను చెప్పక్కర్లేదు. ఇది కూడా పెళ్ళికూతురు బ్లౌజేనండి. ఇది హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ అంతా కూడా రౌండ్ నెక్ వస్తుంది. ఇలా శారీకి అయితే కుచ్చులు చేసాము. ఇదేమో సింపుల్ వర్క్. ఇది పెళ్ళికూతురు అమ్మగారిది అనమాట. ఇది సింపుల్గానే చేసాము వర్క్. ఇదైతే పెళ్లిపేటల మీద అండి బ్లౌజు. ఫుల్ హెవీగా చేయించుకున్నారు. మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది దీనికి కూడా హ్యాంగ్స్ అయితే ఇలా వేసాము.